నమస్కారం ఏడీపీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్షాల బూటకపు హామీలు ప్రచారాలకు ప్రజలే సరైన గుణపాఠం చెప్తారు. ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నామన్న ఎమ్మెల్యే జోగురామన్న, అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని స్పష్టీకరణ. అట్టహాసంగా సాగిన సవారీ బంగ్లా షెడ్ల ప్రారంభోత్సవాలు. మణిపూర్లో జరుగుతున్న హింసను ఖండిస్తూ కొనసాగిన ఆందోళనల పర్వం. కేంద్రం తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున నిరసనలు. అల్లర్లను వెంటనే ఆపాలని నేతల డిమాండ్. వీఆర్ఏల క్రమబద్ధీకరణ పట్ల వెల్లువెత్తిన హర్షాతిరేకాలు. సీఎం కేసీఆర్కు పాలాభిషేకాలతో ధన్యవాదాలు. జిల్లాలో 392 మందికి చేకూరనున్న లబ్ధి. సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్ను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించి ప్రతిపక్ష నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే బీజేపీ పార్టీల నేతలు మందిరాల నిర్మాణానికి ముందుకు రావడం లేదని, గతంలో 55 ఏళ్లు పాలించి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజలకు బూటకపు హామీలు ఇచ్చి మాయమాటలు చెప్తోందని ఎమ్మెల్యే జోగురామన్న మండిపడ్డారు. జైనత్ మండలంలోని పిప్పర్వాడ, ఆనంద్పూర్ గ్రామాల్లోని సవారీ బంగ్లాల షెడ్లను ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఆయా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు డప్పుచప్పుల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం సవారీ బంగ్లాల షెడ్లను ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి డప్పుచప్పులకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గ్రామస్తులతో కలిసిపోయి వారితో సరదాగా నృత్యాలు చేయడం అక్కడున్న వారిని ఉత్సాహపరిచింది. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి, ఎంపీపీ మార్షటి గోవర్ధన్, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ రోకన్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పండగలను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం తగు సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం పండగ వేడుకలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని వసతులు సమకూరుస్తున్నామని పేర్కొన్నారు. మందిరాలు, మసీదులు, చర్చిలు, బుద్ధ విహార్ల నిర్మాణాలకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తోందని స్పష్టం చేసిన ఆయన, దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే బీజేపీ పార్టీ మాత్రం ఆలయాల నిర్మాణానికి ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. స్వాతంత్రం వచ్చిన తరువాత దాదాపు 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కనీస సౌకర్యాలు కల్పించలేదని, ప్రస్తుతం బూటకపు హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలకు తెరలేపారని అన్నారు. సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని పునరుద్ఘాటించారు. చర్చిలు కడుతున్నాం, బుద్ధ విహారాలు కడుతున్నాం, సవారీ బంగ్లాలు కడుతున్నాం, అన్ని కుల సంఘాల భవనాలు కడుతున్నాం. ఇన్ని ఘట్టంగా 1-2 మిగులుతాయి. కానీ మీరు ఒక్కసారి అడగాల, ఓడైతే దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నాడో, ఎవడైతే దేవుని పేరుతోటి రోజు లేస్తే జై శ్రీరామ్, మనమేం రావాలంటున్నామా? జై రామ్ అంటున్నామా? మనం కూడా రామచంద్రుని మొక్కుతున్నాం. ఎవరికి ఇష్టమైనటువంటి హిందువులు హిందూ దేవుణ్ణి మొక్కుతారు, ముస్లింలు ముస్లిం దేవుణ్ణి మొక్కుతారు. ఇదైతే అందరి దేవుడు. మరి గిన్ని మందిరాలు, గిన్ని పుచ్చమ్మ గుడులు, గిన్ని మైసమ్మ గుడులు, షేక్ ఫరీద్ బాబా అందరి మనం మొక్కుతున్నాం. అందరికీ మనం కట్టిస్తున్నాం మందిరాలు, మసీదులు, చర్చిలు. వాడు రాముని పేరు చెప్పుకుంటాడు, ఎక్కడ కట్టిండు ఒక గుడి. వాడిని మనం అడగం. వాడు జై శ్రీరామ్ అంటేనే వాడు పచ్చి హిందువు, ఇక మనం పచ్చి పేకువాలి. ఇది సమస్య ఎక్కడొచ్చిందంటే, దేవుని పేరు చెప్పి ఓటు అడుగుతారు తప్ప వాడు ఒక్క దేవుని గుడి కట్టాడు.
వాడు ఒక పుచ్చమ్మ గుడి కట్టాడు, మైసమ్మ గుడి కట్టాడు. పేరుకు మాత్రం జై శ్రీరామ్ బోలో భారత్ మాత అంటే మన మనం అది. మణిపూర్లో జరుగుతున్న హింసపై కేంద్రం జోక్యం చేసుకుని తక్షణమే దాడులను నియంత్రించాలని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మణిపూర్ రాష్ట్ర ఆదివాసీ ప్రజలపై జరుగుతున్న అనైతిక దాడులను, అత్యాచారాలను వెంటనే ఆపాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని బస్టాండ్ నుండి కొమరం భీం చౌరస్తా వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. మణిపూర్లో జరుగుతున్న హింసను ఆపాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. ధర్నాలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తొడసం భీమరావు, లంకా రాఘవులు, బైరి సోమేష్, ఉయిక విష్ణు, ఆత్రం కిష్టన్న, మడావి నాగోరావు తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో ఆదివాసులపై జరుగుతున్న హింసను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, హింసను ఆపే ప్రయత్నం చేయడం లేదని ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ విమర్శించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధి చెందిన కులాలను ఆదివాసీలపైన ఉసిగొల్పిందని ఆరోపించారు. ప్రధాని మోదీ, బీజేపీ నాయకత్వం మౌనం వహించడం అల్లరి మూకలకు బలం వచ్చిందని, ఆదివాసీలపై దాడులు చేసి అడవులను ఖాళీ చేయించి ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకుని దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 80 రోజుల నుంచి హింసాకాండ అనేది చెలరేగిపోతున్నది. ముఖ్యంగా ఆదివాసీ తెగలైన కూకీ నాగాల ఆ తెగల్ని అంతరించడానికి, ఆ తెగలపైన విపరీతంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు దాడులు చేస్తా ఉన్నాయి. నైతిక కులాల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ కు ఆర్ఎస్ఎస్ అట్లాగే బీజేపీ శక్తులు మద్దతిస్తూ అక్కడున్న కొండ ప్రాంతాల్ని, ఆదివాసీ ప్రాంతాన్ని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి, షెడ్యూల్ ప్రాంతాన్ని ఎత్తివేయడానికి, నా గిరిజనేతరులకు భూములు అప్పజెప్పడానికి ఆదివాసీల మధ్య, ఈ మైతీల మధ్య గొడవలు సృష్టించడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా గత 4 రోజుల కింద ఆదివాసీ మహిళల్ని అని చూడకుండా 2 మహిళల్ని నగ్నంగా ఊరేగించడం ఈ దేశం మొత్తం కూడా చూసింది. వాళ్ళు ఊరేగించింది ఈ దేశ మాతని, ఈ భారత మాతని అనేది ఈ సందర్భంగా గుర్తించుకోవాలా. ఇట్లాంటి విధానాల్ని ఈ బీజేపీ ప్రభుత్వం మానుకోవాలనే దాని గురించి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజా ఇక్కట్లను త్వరితగతిన పరిష్కరిస్తూ వారికి అన్ని విధాలా ఆసరాగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. స్థానిక 33వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బృహత్ సంక్షేమ పథకాల సరళిని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉత్పన్నం కాకుండా చూస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని 33వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు డప్పు చప్పుల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వయం సహకార సంఘం కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి కమ్యూనిటీ హాల్ను లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలతో పాటు వార్డులోని సవారీ బంగ్లా షెడ్ను స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులను శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ అలాలజయ్, రైతు బంధు సమితి అధ్యక్షులు రోకండ్ల రమేష్, మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం పండుగను ఘనంగా జరుపుకునేందుకు తగు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. దాదాపు 9 కోట్ల నిధులతో సవారీ బంగ్లాలు, షెడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో ప్రజలు ఎదుర్కొన్న అనేక ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి బృహత్ పథకాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ అందడం లేదని స్పష్టం చేశారు. 18 గంటలు 6 నిమిషాలు కూర్చేస్తూ మీ కొరకు కష్టపడే నాయకులు కాబట్టి మేము మీ వాటికి వచ్చి మీరు అడిగిన పనులు మంజూరు చేస్తే తప్ప మిగతా కార్యక్రమాలన్నీ అదే చూసుకునే చెప్పుకునే సందర్భంగా మనం ఇస్తున్నాం. 120 గ్రామాలలో 8 కోట్లతోటి 8,96,00,000 రూపాయలతోటి దాదాపు దగ్గర 9 కోట్లు, 1 కోటి 2 కోట్లు 9 కోట్ల రూపాయలతోటి పోయిన సంవత్సరం 1
1,96,00,000 ఈసారి 7 కోట్ల రూపాయలతోటి ఈ లక్ష్మణ్ హుసేన్ దొంగ మరి మన దేవుడు ఈయన కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఈయన మత సామరస్యానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి పండుగ ఈ మొహర్రం పండుగ కాబట్టి ఇది రాష్ట్రంలో ఇంత పెద్ద ఇక్కడ జరుపుకోరు. మన ఆదిలాబాద్ లోనే మరి ఇటువంటి యువకులందరూ మహిళలు హిందువులు ముస్లింలు సిక్ ఇస్రాయిల్ అందరూ కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్త చర్యలు పాటించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. పట్టణంలోని పలు కాలనీలలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. పట్టణంలోని పలు కాలనీలలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మార్కెట్ యార్డు నుండి తాటిగూడ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. తాటిగూడ మహాలక్ష్మివాడ కాలనీలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్థానికుల సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టామన్న ఆయన నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట నాయకులు కొండ గణేష్, ఏఈ తిరుపతి తదితరులు ఉన్నారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే జోగురామన్నను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యేను శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఆయా శాఖల్లో బాధ్యతల స్వీకరణ పూర్తయిన తరువాత అంకిత భావంతో పనిచేస్తూ గుర్తింపు సాధించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. తమ ఏళ్లనాటి కలలను నిజం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సహకరించిన ఎమ్మెల్యే జోగురామన్నకు వీఆర్ఏలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ చిరకాల ఆకాంక్షను సీఎం నెరవేర్చడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. వీఆర్ఏలను క్రమబద్ధీకరించడంతో పాటు వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏల సంబరాలు అంబరాన్ని తాకాయి. జిల్లాలో 392 మంది వీఆర్ఏలకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. అర్హతలను బట్టి జూనియర్, రికార్డు అసిస్టెంట్లతో పాటు ఆఫీస్ సబార్డినేటర్లుగా నియమించనుండడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తాంసీ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద వీఆర్ఏలు ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. సర్పంచ్ కృష్ణ, వైస్ ఎంపీపీ రాము, మండల వీఆర్ఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుగ్గిళ్ల జీవన్, దారవేణి రాఘవేంద్ర, స్వామి అశోక్, స్వాగత్, కళ్యాణ్, రజని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షులు మాట్లాడుతూ తమ చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. శాశ్వత కొలువు కోసం చూసిన తామందరికీ మేలు కలిగేలా సీఎం నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఏ శాఖలో విధులు కేటాయించినా నిబద్ధతతో పనిచేస్తామని అన్నారు. మరోవైపు జైనత్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వీఆర్ఏలు సంబరాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగురామన్నల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షులు సంతోష్, ప్రధాన కార్యదర్శి నందు, ఎంఆర్ఓ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ మాట్లాడుతూ వీఆర్ఏల ఆకాంక్షలకు అనుగుణంగా వారిని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి ఒక్కరి సమస్యల పట్ల ప్రభుత్వం సరైన రీతిలో స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. మరి ఎక్కడున్నా కానీ మన 17 మండలాలని మరి మీరు చాలా మంచిగా డ్యూటీ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు గాంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మరి ఏదైతే ఇప్పుడు మన పంచాయతీ కార్మికులు కూడా మరి వారు కూడా ధర్నా చేపట్టడం జరుగుతున్నది. వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణని సానుకూలంగా స్పందించి వారికి కూడా మరి ఉద్యోగాలలో మరి తెలంగాణ వచ్చిన తర్వాతనే మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి కళలు నిజం చేసేది
మరి వారి చేతుల్లోనే పారిశుద్ధ్యం పనులు. మరి ఇంతకుముందు పారిశుద్ధ్యం అంటే ఒక మున్సిపల్. నిరుపేదలకు అండగా దుర్గం ట్రస్ట్ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం కార్మికులు నిరుపేదలకు గొడుగుల పంపిణీని చేపట్టగా దాదాపు 260 మందికి గొడుగులు అందజేసి ఉదారతను చాటుకున్నారు. రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన సూచనల మేరకు సమాజ హితాన్ని కోరుతూ సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం స్థానిక ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండా వాన తేడా లేకుండా నిత్యం విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలు, దివ్యాంగులకు గొడుగులను అందించి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నిరుపేదలకు ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టగా దాదాపు 260 మందికి గొడుగులను అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బైన్వార్ గంగారెడ్డి, నాయకులు యూనుస్ అక్బానీ, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిత్య సమాజ సేవకులైన వారికి గొడుగులు అందజేసినట్లు తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బంది పడకుండా వారి సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో వారికి గొడుగులను అందజేసినట్లు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సహకరిస్తున్న ట్రస్ట్ సభ్యులు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మన రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందులో భాగంగానే జన్మదిన సందర్భంగా వేడుకల్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల్లో భాగంగా మన కూలీ వాళ్ళు, లేబర్ కార్మికులు ఏం చేస్తున్నట్టు పాపం వాళ్ళు పనికి పోలేకపోతుండ్రు, పోయినా కానీ తడుచుకుంటూ పోతుండ్రు. అందులో భాగంగా వాళ్ళకి వైరల్ ఫీవర్స్ అటువంటివి వచ్చి చాలా వాళ్ళకి కూలీ దొరకలేదు, మరి ఆరోగ్యం కూడా నష్టపోతుండ్రు. వాళ్ళకు పోవాలంటే బయట వర్షం వల్ల వాళ్ళు కూలీ పని కూడా పోలేకపోతారు. ఇళ్లలో పనిచేసే వాళ్ళు నాయని బ్రాహ్మణ గాని, మరి ఈ దోబి గాని, మరియు ఈ హోటళ్లలో పనిచేసే వాళ్ళు, మరి మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని, పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకొని కనీసం గొడుక్కొనుకునే స్థాయిలో ఉన్నారు కొందరు మన దళిత సోదరులు, సోదరిమణులు, మరి కార్మికులు. వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మరి ఇంటి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న సార్ గారికి కూడా చెప్పి వారి ఆదేశానుసారం మరియు మా ట్రస్ట్ సభ్యులతోని మీటింగ్ పెట్టి ఇది ఒక మంచి కార్యక్రమం అని మేము చర్చించుకొని మా కార్యవర్గ సభ్యులు మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు యూనుస్ భాయ్, అన్సార్ భాయ్, దేవన్న సార్, మరి మా సోదరి శోభాబాయ్ గారికి, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జిల్లా వ్యాప్తంగా మొహరం పండగ సందడి కనిపిస్తోంది. ఊరు వాడ సవారి బంగ్లాల వద్ద భక్తుల కోలాహలం కనిపిస్తోంది. డప్పు చప్పుల నడుమ సవార్ల ఊరేగింపు సందడిగా కొనసాగుతోంది. భక్తి శ్రద్ధలతో మొహరం పండగను భక్తులు జరుపుకుంటున్నారు. జిల్లాలో మొహరం పండగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరువాడ సవార్ల పండగ సందడి నెలకొనగా గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొహరం వేడుకలకు ప్రసిద్ధిగాంచిన రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో భక్తుల తాకిడి పెరిగింది. కాగా గ్రామానికి చెందిన లోక విష్ణువర్ధన్ రెడ్డి 5 లక్షల విలువైన జనరేటర్ను దేవస్థానానికి విరాళంగా అందజేశారు. స్థానిక సర్పంచ్ పోతారెడ్డి, దేవస్థాన కమిటీ కార్యదర్శి మోతి శ్రీనివాస్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హస్సేన్ హుస్సేన్ దేవస్థాన కమిటీ అధ్యక్షుడు లోక భూమారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా ఆదిలాబాద్ నుండి జనరేటర్ను అద్దెకు తీసుకువచ్చి పండుగను జరుపుకోవాల్సి వచ్చేదని అన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని లోక విష్ణువర్ధన్ రెడ్డి జనరేటర్ను విరాళంగా అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. లోక విష్ణువర్ధన్ రెడ్డి గారు జనరేటర్ దాదాపు 5 లక్షల రూపాయల విలువైనటువంటి జనరేటర్ని ఈ సవార్లకు డొనేట్ దానం ఇవ్వడం జరిగింది. మాకు ప్రతి సంవత్సరం కూడా జనరేటర్ కరెంట్తోని దాదాపు 30-40 ఏళ్ళ నుంచి కిరాయి తెచ్చి ఎన్నో డబ్బులు వృధా అవుతుండే. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి కిరాయి తెచ్చుకునే అవసరం లేకుండా ఈ దేవస్థానానికి ఒక ఆదాయం పెంచడం జరిగింది, ఆదా చేయడం జరిగింది. కావున ఇదే విధంగా గ్రామంలో అన్ని విధాల ఐక్యతతో, డోనర్ సహకారంతో, ఆ దేవుడికి వచ్చే ఆదాయంతో ఇప్పటికే దాదాపు 4-5 కోట్ల రూపాయల వరకు ప్రాపర్టీని కట్టడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా ఇదే విధంగా ఆదాయం పెంచుతూ
డోనర్ సహకారం తీసుకుంటూ ఈ దేవస్థానాన్ని ఇంకా ముందుకు నియమనిష్టల ప్రకారం నడిపించడానికి గ్రామస్తులందరూ కృషి చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. అటు సోమవారం రాత్రి తాంసీ మండలంలోని కప్పర్లలో మలంగి సవారికి ప్రత్యేక పూజలు చేశారు. గుసాడి నృత్యాలతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. డప్పు చప్పుల నడుమ యువకులు గ్రామస్తులు నృత్యాలు చేయగా సవారీ బంగ్లా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోగా మరో 4 రోజుల పాటు మొహరం సందడి కొనసాగనుంది. తాంసీ మండలం పొన్నారి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై చట్టాలు వాటి పనితీరును విద్యార్థులకు వివరించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశపాండే సూచించారు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో మంగళవారం తాంసీ మండలం పొన్నారి జిల్లా పరిషత్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసి విద్యార్థులకు చట్టాలు వాటి పనితీరుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ రేఖ, మాజీ ఎంపీటీసీ రమణ, హెచ్ఎం సంజీవ్ రెడ్డి, ఉపాధ్యాయులు వెంకటరమణ, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశపాండే మాట్లాడుతూ బడీడు పిల్లలు పనికి వెళ్లకుండా పాఠశాలలకు వెళ్లేలా చూడాలన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. డిఎల్ఎస్ఏ ద్వారా అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉందో వారికి ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతుంది. అలాగే ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు అప్లికేషన్ ఇస్తే కనుక వాళ్ళ సమస్యపై విచారించి ఇన్స్పైర్ మేళాలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత సూచించారు. మంగళవారం స్థానిక డిఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో ఆమె పాల్గొని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. త్వరలో నిర్వహించే ఇన్స్పైర్ మేళాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని, ప్రైవేటుకు ధీటుగా ప్రాజెక్టులను తయారు చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం నుండి జూమ్ మీటింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో బ్రిగేడియర్ పి గణేశం, ప్రొఫెసర్ ఎస్ సురేష్ బాబులు పాల్గొని ఉత్తమ ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలు, నాణ్యమైన ఇన్స్పైర్ అవార్డుల ప్రాజెక్టుల నమోదుపై అవగాహన కల్పించారు. అనంతరం డిఈఓ ప్రణీత మాట్లాడుతూ ఆగస్టు 31 వరకు ఇన్స్పైర్ మేళా కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కాలేజీ విద్యార్థులు అప్లై చేసుకోవడానికి మనకు 31 ఆగస్ట్ వరకు ఉంది ఎండింగ్. కాకపోతే మనం ఎవ్రీ ఇయర్ స్టేట్ అండ్ నేషనల్ లో ఇన్స్పైర్ మనకు అవార్డ్స్ లో మన జిల్లాని రాణిస్తుంది. కాబట్టి మనం ఇంకా తొందర చేస్తే బాగుంటుంది. చాలా వెరైటీస్ అంటే ఎన్నో మనం థాట్స్ తీసుకొని మనం స్టేట్ లో మనం జిల్లాకు వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు. మరి ఇదంతా కృషి మనకు డైరెక్టర్ ఎస్సీఆర్టీ నుంచి రాజబాబు సార్, సురేష్ బాబు సార్ వారి యొక్క గైడెన్స్ ప్రకారం మా డిఎస్కు గైడెన్స్ ఇస్తున్నారు. మా జిల్లాలో ఉన్నటువంటి సైన్స్ టీచర్స్ తను ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ విద్యార్థులకు రాణించే ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్లో జరుగుతున్న హింసను ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. మణిపూర్లో అల్లర్లను వెంటనే కట్టడి చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు, హింసను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ఆందోళనలు చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మణిపూర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటూ డిమాండ్ చేశారు. నాయకులు బండి దత్తాత్రేయ్, లంకా రాఘవులు, భీమ్రావ్, ముడుపు నళినిరెడ్డి, కుంటాల రాములు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఆదివాసీ మహిళలపై అనైతిక దాడులు, అత్యాచారాలు, హింసాకాండ కొనసాగుతున్నా ప్రధాని మౌనం వీడకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంట్ సమావేశాల్లో అల్లర్ల ఘటనలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా స్పందించడం లేదన్నారు. ఆదివాసులుగా మార్చడం కోసము, ఆదివాసులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేయడం కోసము బీజేపీ అక్కడ కుట్ర పన్నింది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీదే, కేంద్ర ప్రభుత్వం బీజేపీదే. దాన్ని నిరసిస్తూ ఆదివాసులు ఆందోళనలు చేస్తూ ఉంటే ఆదివాసుల మీద మెజార్టీ జనాభాగా ఉన్నటువంటి మెయిటీ జనాన్ని రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాము. మొన్ననే మహిళల్ని నగ్నంగా ఊరేగించారు. భారత మాతకు జై అంటూనే భారత మాతకు రక్షణ కల్పించలేనటువంటి స్థితిలో ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారనంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదన్న సంగతిని దేశ ప్రజలు ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా వసతి గృహాలలో పరిశుభ్రత పాటించాలని అంకోలి పిహెచ్సి వైద్యులు డాక్టర్ రాహుల్ గడపాలే సూచించారు. వాన్వట్ వసతి గృహంలో మంగళవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పరీక్షించారు. అవసరమైన వారికి మందులు అందించారు. అనంతరం వంటగదిని పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వర్షాకాలంలో పాటించవలసిన జాగ్రత్తలను వివరించారు. హెల్త్ అసిస్టెంట్ పవర్ ప్రేమ్ సింగ్, ఇందుబాయ్, సుశీల, ఆశా కార్యకర్త సుమిత్ర, హెచ్ఎం నిషికాంత్, వార్డెన్ ప్రతిమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తలమడుగు మండలం సకినాపూర్ గ్రామ శివారులో సరైన కెనాల్ నిర్మాణం లేకపోవడంతో పంట పొలాలు ప్రతి ఏడాది నీట మునుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వరద ముంపుకు గురై పంట నష్టం జరుగుతోందని అధికార యంత్రాంగం ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో మండల అధికారులు పర్యటించి చెరువు ద్వారా వచ్చే నీళ్లకు కెనాల్ నిర్మించాలని స్థానిక రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే సమస్య పునరావృతం అవుతుండటంతో తీవ్రంగా పంట నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకట్ట తలమడుగు చెరుకట్ట బట్టి మా చేనంతా ఖరాబ్ అవుతున్నది. అధికారులు పొల్లు మొత్తం సగం కట్టంగా ఆపేసింది కాబట్టి 5-6 సంవత్సరాల నుంచి మా చేను మొత్తం ఖరాబ్ అవుతుంది. 10 ఎకరాల సగము అధికారులందరూ చూసి మా చేనుకు కట్టబొప్పియాలని కోరుకుంటున్నారు. పెనుగంగ వరద ప్రవాహంతో ముంపుకు గురై పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు వన్నెల అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం భీంపూర్ మండలంలోని అర్లీటీ శివారులో వరదలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంట చేలలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత ఇళ్లను సైతం పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షాల బూటకపు హామీలు, ప్రచారాలకు ప్రజలే సరైన గుణపాఠం చెప్తారు. ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నామన్న ఎమ్మెల్యే జోగురామన్న, అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని స్పష్టీకరణ. అట్టహాసంగా సాగిన సవారీ బంగ్లా షెడ్ల ప్రారంభోత్సవాలు. మణిపూర్లో జరుగుతున్న హింసను ఖండిస్తూ కొనసాగిన ఆందోళనల పర్వం. కేంద్రం తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున నిరసనలు. అల్లర్లను వెంటనే ఆపాలని నేతల డిమాండ్. వీఆర్ఏల క్రమబద్ధీకరణ పట్ల వెల్లువెత్తిన హర్షాతిరేకాలు. సీఎం కేసీఆర్కు పాలాభిషేకాలతో ధన్యవాదాలు. జిల్లాలో 392 మందికి చేకూరనున్న లబ్ధి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.